డేట్ అయిపోయిన తర్వాత మిగిలిన మీ సోదరులందరికీ కూడా ఇక్కడికి వ్యక్తి కన్నా గొప్పగా మా పై ప్రేమ అభిమానంతో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో గౌరవ షాదీ ముబారక్ చెక్కులను కూడా మనకు పంచేయడం శుభ సూచకంగా భావిస్తూ మనమందరం కూడా తెలంగాణ రాకముందు ఏముండే విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు భక్తులు ఎంత దుర్భరంగా ఉండే, రేపటి మీద ఎంత భయం ఉంది. చీకటి అయిపోయిందంటే ఒక భయం, తెల్లారిందంటే ఒక భయం అన్నాడు. పొద్దున్నర లేదు కరెక్ట్, చీకటి అయితే కూడా రాదు. తెల్లవారుతుందంటే మంచినీళ్ళతో మొదలయ్యే సమస్య. మంచినీళ్ళతో పట్టణంలో కూడా ప్రతిరోజు కుట్టాలి. పట్టణ ప్రాంతాల్లో ఎండాకాలం వచ్చిందంటే మహిళలందరూ సగం మంది పోలీస్ స్టేషన్కి పోరు. వారానికి ఒక రోజు వచ్చే ట్యాంకర్ కాడ ఆలస్యమైతే బీదలు కొట్టేసుకోమని చెప్పి ఆతపడి బీదలను కొట్టుకొని గొడవపడి వందల మంది పోలీస్ కరెంట్ ఎండాకాలం వస్తే కరెంట్ కొరకు ధర్నా. వర్షం పడితే విత్తనం వేయాలంటే ధర్నా. నానా దిగుబడి విత్తనం వేస్తే ఎరువులు వేయడానికి సమస్య. పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరువుల మార్చిన పరిస్థితి. తెలంగాణలో సాగునీరు లేక తాగునీరు లేక బ్రతికి దుర్భరమైంది. ఆడపిల్లలు పెళ్లి చేయడం అనేది ధరలు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చేయకుండా చేయలేని పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న తిండి పెట్టలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆనాటి సమైక్య పాలకుల వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల, తెలంగాణ పట్ల దుర్లక్ష్యం వల్ల మనం అనుభవించిన కష్టాలు. ఇవాళ మీరందరికీ తెలుసు, మీరు మనుషులకు మీరు చూసేక్కర్లేదు. సాగునీళ్ళు అయితే గ్రామాలలో వద్దని పంచాయతీ మొదలైంది. నా దగ్గర సార్ మా ఊరు కాలువ బంద్ చేయండి, మా చెరువులో నీళ్ళు ఎక్కువై కింద భూములను కుంగ మొలుస్తూ ఉంది, జమీ మొలుస్తూ ఉంది, జాగ్రత్తలు పెట్టియండి. ఒకప్పుడు రోడ్లు లేని దుస్థితి. అన్ని గ్రామాలకు రోడ్లు ఇచ్చినాం. మున్సిపాలిటీలో కూడా దాదాపు అన్ని వార్డులలో రోడ్లు ఇచ్చినాం. పోలీస్ ప్రాంతాల్లో వీళ్ళు చేస్తూ ఉన్నాం. ఇవాళ దొంగదారులు భవనగాడికి రోడ్డు వెళ్ళే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అభివృద్ధి 8 ఏళ్లలోనే ఇంత అద్భుతంగా అభివృద్ధి వేగంగా జరిగిందో మీకు చూస్తుంది. కానీ కొంతమంది 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళ నుంచి వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ కాంగ్రెస్ గురించి చెప్పే అక్కర్లేదు. ఈ దేశాన్ని నాశనం చేసింది వాళ్ళ 20 ఏళ్ళు. సోనియమ్మను ఇప్పుడు రాహుల్ గాంధీని, వాళ్ళమ్మ సోనియా గాంధీని, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీని, వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మను, ఆమె తల్లి నెహ్రూను ఇంతమందిని గెలిపించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. కానీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో సగం గ్రామాలలో కరెంటు లేదు, మంచినీళ్ళు లేదు, సాగునీళ్ళకు దిక్కే లేదు, ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు. ఉత్తరప్రదేశ్లో ఇవాళ 2000 గ్రామాల పైగా చీకట్లు ఉన్నాయి. కరెంటు లైన్ గుంజలేదు ఇంతవరకు. సాగునీళ్ళు తాగునీళ్ళ కొరకు ప్రజలు ఎదురు చూస్తుంటారు. 5 రూపాయల కొరకు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇవాళ గవి ఆ రాష్ట్రాలు. మరి ఎందుకు ఒక తెలంగాణలో వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో మనం చూస్తాము. తాగునీళ్ళ కొరకు పంచాయతీ జరుగుతున్నాయి. ఆడ పక్కన కర్ణాటక, మహారాష్ట్ర రైతులు మన భూములు కొనుక్కొని 4 గుంటలు 3 గుంటలు కొనుక్కొని మన భూమిలో బోరేసుకొని వాళ్ళని మార్చుకుంటాం. ఎందుకంటే మనకాడ 24 గంటల కరెంట్ ఉంది, అక్కడ లేదు. ఇది ఇవాళ ఈ దేశంలో మన ఏళ్ళ పార్టీలు చేసిన గొప్ప పని. వాస్తవానికి కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదు. మా అమ్మాయి పెళ్లి చేస్తాం, ప్రభుత్వం నుంచి సాయం చేయలేదు, ఎవరు అడగలేదు, తల్లి అడగారు.
ఏ మహిళా సంఘం కూడా అడగదు. కానీ పరిపాలించే వాళ్ళకు ప్రేమ ఉంటే, ప్రజల బాధలు తెలిసిన నాయకుడే ముఖ్యమంత్రి అయితే, పరిపాలకుడు అయితే ఎటువంటి లాభాలు వస్తాయని చెప్పేదానికి ఉదాహరణ కళ్యాణ లక్ష్మి కేసీఆర్. ఒక సాధారణమైన మధ్యతరగతి రైతుగా రైతు కష్టాలతో పాటు ఒక కుటుంబం ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఎంత బాధపడతారు. ఎదిగిన ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో ఎంత బాధ ఉంటుందో, క్షోభ ఉంటుందో. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 6 వార్డ్ నెంబర్ 6 నెక్స్ట్ వార్డ్ నెంబర్ 11 మల్లాటి వనిత. కూర్చోమ్మా, కూర్చో. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 13 వార్డ్ నెంబర్ 16 పర్వతం రేణుక భాగ్యలక్ష్మి. బిడ్డకొల ప్రమీల. మందుల పద్మ. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 30 మర్యాద ఎల్లమ్మ. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 32 కాగితాల నాగమణి. సౌవరి సైలమ్మ. నెక్స్ట్ రత్నపురం పుష్పమ్మ, బద్దె పుష్పమ్మ. నెక్స్ట్ ఎరకారం టేక్మట్ల. నెక్స్ట్ టేక్మట్ల చింతమల్ల ఉపేంద్ర. టేక్మట్ల ఆదిలక్ష్మి. దాసరి సైలమ్మ. నెక్స్ట్ ఆదిలక్ష్మి. నెక్స్ట్ దాసరి సైలమ్మ. బొడ్డుపల్లి లక్ష్మమ్మ. అక్క జానకమ్మ. ఇమాంపేట. నెక్స్ట్ ఇమాంపేట గంగుల సరిత. నెక్స్ట్ ఇమాంపేట లక్కవాడ తిరుపతమ్మ. నెక్స్ట్ తారకమ్మ పాట్. పల్స కావేరి. నెక్స్ట్ కేసారం. పెద్దపైన అందం రేణుక. నెక్స్ట్ తమ్ముడు ఓకే సార్. ఇంకా చైర్మన్ గారు చేతి గారు అన్న ఎక్కడ చూడండి అన్న. తీసుకోండి అన్న పక్క దొరకనా
ఎంపీ గారు అడుగుండి తమ్ముడు వెనకకు రా తమ్ముడు చెప్తుండే రైట్ ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఇట్లా హైవేకి రైట్ అన్న అందరూ ఒకసారి ఏమన్నా తెచ్చి కాదు బెటరీ 12 ఇక్కడ సాయన సాయన ఇక్కడ రూపాయ చూడమ్మా వాళ్ళ ఫ్యామిలీ ఇది కానీ ఫస్ట్ ముందు అక్కనే ఇక్కడ ప్లీజ్ ఇక్కడ ఉన్నాను ఐదు ఒకటేసారి సుష్మా గారు జరిగే జరగండమ్మా ఏ బయట అన్నా ఎక్కడన్నా ఓకే చూడు ఇక్కడ చూడు భయ్యా ఫోటోలు మనకు షేర్ చేసుకోండి గ్రామం 50 మంది రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీ చేరడం జరుగుతుంది. సూర్యాపేట రూరల్ నియోజకవర్గం పెన్బాడ్ మండలంలో ప్రపురం గ్రామం నుండి మరి ఒక 50 మంది యువకులు మరి మొన్న రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి రైతు డిక్లరేషన్కు ఆమోదం తెలుపుకుంటూ రైతులందరూ మరి పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకొని రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి సైదులు గారి నాయకత్వంలో మరి వారు కండవ కప్పి ఆహ్వానించవచ్చు. బైరెడ్డి మహేందర్ రెడ్డి గారు, మట్టపల్లి వెంకన్న, మట్టపల్లి ఉపేందర్, చిత్తలూరు జానకిరాములు, మట్టపల్లి లింగస్వామి రాములు, నువ్వు పక్కరాబా వేసుకున్న వాళ్ళు కొంచెం పక్క మట్టపల్లి శ్రీనివాస్, మట్టపల్లి సందీప్, మట్టపల్లి సంతోష్, మట్టపల్లి నాగ చైతన్య,
వేల్పుల సంతోష్, వేల్పుల లింగయ్య. అందరూ వస్తారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి. పెన్బాడ్ మండలానికి సంబంధించి అనాజ్పురం గ్రామానికి చెందిన పట్టపల్లి సైదుల్ గారి నాయకత్వంలో యువకులు దాదాపుగా 50 మంది టీఆర్ఎస్ పార్టీకి మిగిలిన పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ సూర్యాపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వస్తున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా మొన్న రాహుల్ గాంధీ గారు మా నాయకుడు వరంగల్కి వచ్చి మరి ఇక్కడ రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు సంబంధించిన ఒక డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత గ్రామాలలో ఉన్న యువ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ 70% అటు రైతులు కానీ రైతు కూలీలు కానీ జీవిస్తున్న పరిస్థితి మనం చూసినాం. మరి గత 8 ఏళ్ళుగా ఈ దేశంలో రాష్ట్రంలో పరిపాలన ఉన్న బీజేపీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మాయమాటలతోటి మోసం చేస్తున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే ఎంత దిగజారుడుతనం ఉన్నదో మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి ఈరోజు నేను మా తమ్ముళ్ళని అడిగితే సన్న బియ్యం కూడా 1700-1800కు మిల్లులలో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కొక్క కింటాకు 200 నుంచి 500 వరకు ఈరోజు రైతులు నష్టపోయినారు. ఒకవైపు రైతులకు పెద్ద ఎత్తున మేము మంచి చేస్తామని చెప్తున్నట్టు బీజేపీ కానీ టీఆర్ఎస్లు దొంగ నాటకాలు ఆడి ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు. దానికి మరి ఈరోజు స్పందించిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులందరికీ కూడా ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా వరి ధాన్యానికి కూడా 2500 ఎంఆర్పి మీద రైతులకు మరి ప్రభుత్వం బోనస్ ఇచ్చి కింటాకు వరి ధాన్యాన్ని 2500 ఎమ్మటి కొంతమని చెప్పి, అదేవిధంగా అటు పత్తి కానివ్వండి మరి రైతులకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ఇస్తామని కూడా చెప్పి ఈరోజు మేము ప్రకటించిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈరోజు భయపడుతున్నారు. ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో పాపం జగదీశ్వర్ రెడ్డి గారు 8 సంవత్సరాలుగా విచ్చలవిడిగా దోసుకున్నారు. ఉదాహరణకు అనాజ్పురం తీసుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు 8 సంవత్సరాలుగా ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా లూటీలు చేసి ఈరోజు ప్రజలతోటి వ్యతిరేకత వస్తుంటే భయపడుతున్నారు. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు, బ్రోకర్లు ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేటలో బ్రహ్మాండంగా గెలవబోతుందని సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు పాపం గోషి సదురుకొని ఇల్లు తిరిగి పొరుగు దండాలు పెట్టే పరిస్థితి ఉందయ్యా. నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా ఈ ప్రజలు నిన్ను నమ్మేటట్టు లేరు. నువ్వు చేసిన మోసాల అరాచకాలకు కర్రు కాల్చి నీ ముడ్డి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మా తమ్ముళ్ళ మీద ఈరోజు టీఆర్ఎస్ నాయకులు తోకలు ఆడిస్తున్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తోకలన్నీ కూడా కత్తిరిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ ఈరోజు మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే మిమ్మల్ని కూడా ఊరుకునేది లేదని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మా చేరిన తమ్ముళ్ళ మీద ఈగ వాలిన టీఆర్ఎస్ నాయకులు బెదిరించినా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయ్యా, మీరు ఈరోజు ఆఫ్టర్ ఆల్ టీఆర్ఎస్ అనేది ఒక చిన్న ప్రాంతీయ పార్టీ. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం తెచ్చినాం, రాష్ట్రానికి తెలంగాణ ఏర్పాటు చేసినాం. కొన్ని సంవత్సరాలు 60-65 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు ప్రజల కోసం బలిదానాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారి ప్రాణం, రాజీవ్ గాంధీ గారి ప్రాణం ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు మా తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ఉన్న తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీని వీడిన వాళ్ళు కానీ గతంలో నేను నాతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాను. మీరు సపోర్ట్ చేయండి. ఈ ఏదైతే అవినీతి కుటుంబ పరిపాలన ఉన్న టీఆర్ఎస్ను 10 కిలోమీటర్ల లోతులో బొందబెట్టడానికి ఇవాళ యువకులందరూ కూడా ముందుకు రావాలి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈరోజు మోసం చేసింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు ఏ ఆశయాల కోసం మరి అమరులైన విద్యార్థుల ఆశయాలను సాధించడానికి అందరూ కూడా తమ్ముళ్ళు చేయి కలపాలి. అనాజ్పురం పక్కనే దోసపాడు ఉంది. తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి గారు యూనివర్సిటీలో తెలంగాణ కోసం అమరుడైతే ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సూర్యాపేటలో కూడా పెద్ద ఎత్తున అమరవీరులకు సంబంధించిన స్తూపాన్ని నిర్మిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ను మేము ప్రకటించినామో మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని కూడా 21వ తారీఖు నుంచి నిర్వహించాలని చెప్పడం జరిగింది. మరి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21వ తారీఖు నుంచి సూర్యాపేట రూరల్ మండలం నుంచి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జనంలోకి వెళ్తాం, మేము చేసే కార్యక్రమాలు చెప్తాం. రైతు డిక్లరేషన్ ద్వారా ఒక ప్రభంజనాన్ని సృష్టించి ఆ ప్రభంజనంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుని పోయే విధంగా మేము ప్రజల్ని చైతన్యవంతులను చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి మా నాయకులు కూడా ఇక్కడ రమణారెడ్డి గారు కానీ అందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులు. వాళ్ళకి రాజకీయంగా కానీ ఎలాంటి సహకారం కావాలన్నా ఇక్కడున్న మీ నాయకులు వాళ్ళకి అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మరి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జరుగుతాముడు లేరా ఏం కాదు కనీసం మళ్ళీ దిద్దాం ఒకటి ముట్టించిన మూడు ముట్టించా గ్యాస్ వస్తున్నా
దగ్గర దగ్గర ఉండదు, ఎవరికి ఏం లేదు, అలా ఏం లేదు. పైన సార్ కాదుగా అదే కేక్ కట్ కొంచెం కొంచెం పెట్టరు అమ్మా, ఒక్కసారి తెరవలేదు. చూడు సుత్తి చేంజ్ చేసినా అదే పడతారు ఇక బట్టల మీద వేసారు. జరుగు కొంచెం ఫోటో ఫోటోలు పెట్టి ఏమేమి చూసా ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు వేరే ఏమంటారు మన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ఆలేటి ఆటంవరల్లో 50 కేజీల బియ్యాన్ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందించడం జరిగింది. జై ఎన్టీఆర్. మా అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో సూర్యాపేటలో ఎన్టీఆర్ పార్క్లో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మా ఫ్యాన్సే కాకుండా కూడా వేరే వాళ్ళు ఎవరున్నా సరే ఈ ప్రోగ్రాంకి అందరూ హాజరు కావాలి. దీంతోపాటు ఎన్టీఆర్కి సంబంధించిన సోషల్ మీడియా కానీ ప్లస్ ఆయనకు సంబంధించిన సేవలు కానీ అన్ని సేవల్లో కూడా పాల్గొనాలని చెప్పేసి మా ఫ్యాన్స్ అందరినీ కోరుతున్నాను. జై ఎన్టీఆర్. మా మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. ప్లస్ చిత్రాలు కూడా చాలా ఎన్నో చిత్రాలు తీసాలని నటించాలని చెప్పేసి మా ఫ్యాన్స్ తరఫున మా అందరం కోరుతున్నాం. రెవెన్యూ నుంచి కానివ్వండి ఏమేమి అందించగలుగుతాము, ఏ లోటుపాట్లు ఉంటాయి అనేది నేను ఒక మంచి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఈరోజు నేర్చుకోగలిగినానని నేను నిర్భయంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పని నేర్చుకోవాలి, చిన్న పెద్ద అనే తేడా కూడా లేదండి. పని నేర్చుకోవడానికి ఎంత ఎవరి దగ్గర నుంచైనా మనం పని నేర్చుకొని ముందుకు పోవాలి. అలాంటి ఒక ఫీలింగ్ లేకుండా నాకు తెలియంది ఈ వ్యక్తి నుంచి నేను నేర్చుకొని నేను ఇతరులకు తెలియచెప్పాలి అనే ఒక సంకల్పంతో ముందుకు పోతే ఎవరైనా సక్సెస్ సాధిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా కూడా ఈరోజు రామంజన్ రెడ్డి గారు కూడా సూర్యాపేట పట్టణంలో ఈరోజు అనేక రంగాలుగా అంటే సూర్యాపేట పట్టణాభివృద్ధిలో రోడ్లు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, అనుక్షణం మన మంత్రి గారు సూర్యాపేట పట్టణాన్ని ఎంత సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలి అని తను కలలు కంటుండో ఆ కలలను నెరవేరుస్తానని కూడా నేను కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మా కింద ఉన్న మా సిబ్బంది మేము ఈ గారు కానివ్వండి అంటే చిన్న శానిటేషన్ నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా కూడా మేము మంత్రి గారి అడుగుజాడలో అభివృద్ధి పనులు ముందుకెళ్ళడానికి మేమందరం కూడా పయనించామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకోవాలి. అదేవిధంగా కూడా మెక్మా సిబ్బంది కూడా ఎప్పుడు కూడా వారు ఈ పని అనగానే తక్కువ వారు వచ్చి ఆ పని చేసేది. ఈ 2020 నుంచి నేను ఎక్కిన కాంచి కూడా కోవిడ్ ఉంది. కోవిడ్ని ఎదుర్కోవడానికి కమిషనర్ గారు కానివ్వండి, మా మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి, అంటే మేము చేసిన సేవలు అమోఘమైన సేవలు, ఉరుకులు పరుగులు అనుక్షణం కూడా ఇంత రెస్ట్ లేకుండా విషయంలో కూడా అదే రకంగా ఉంటుంది. కొన్ని భావోద్వేగ క్షణాలు
ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేట కమిషనర్ రామాంజన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు, మేము కూడా అదృష్టవంతులు. ఎందుకంటే సూర్యాపేట మున్సిపల్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా క్లిష్టమైన విపత్కర పరిస్థితిని కరోనాలో కౌన్సిలర్లతో సహా అందరం ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ప్రజలకు సేవ చేసే అవకాశం మా మున్సిపల్ సిబ్బంది అందరికీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా మాకు మరి ముందుని నడిపించిన కమిషనర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, సూర్యాపేటలో మరి శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రులు గుండగడ్డ జగదీష్ రెడ్డి గారు తెలిసాక మరి సూర్యాపేట రూపురేఖలే మారిపోయినాయి మొత్తం. ఆ రూపురేఖలు మారిపోయిన దాంట్లో కూడా భాగస్వామ్యం పొందినందుకు నిజంగా కమిషనర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నాం. చేసినటువంటి పుర ప్రముఖులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ సభ చూస్తే ఇది ఒక రాష్ట్రీయ వీడ్కోలు సభలా కాకుండా పదవి విరమణ చేసినప్పుడు అన్నేళ్ల వాళ్ళ సర్వీసులు గుర్తించి వాళ్ళతోటి 30 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత అందరూ వచ్చి ఆ రోజున ఏ విధంగా అయితే పదవి విరమణ చేసినప్పుడు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటారో ఆ విధంగా ఇక్కడ ఈ సార్ 3 ఏళ్ళ కాలమే పనిచేశారు. ఈ 3 ఏళ్ల కాలంలోనే ఇంతమంది ప్రేమాభిమానాలు పొందడం జరిగింది. మేము ఆయనతో కూడా కౌన్సిలర్గా గెలిచి ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల పైసలు అవుతా ఉంది. మేము గెలిచిన 2 నెలలకే ఏదైతే కరోనా రావడం, ఆ తర్వాత అప్పటి నుంచి ప్రతిసారి మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలని ఆయన మాకు ఒక చేదోడు వాదోడుగా, ఎందుకంటే కొత్తగా మున్సిపాలిటీకి ఎన్నికైనప్పుడు అందరం అనుభవం లేకుండా ఉన్నాము. అలాంటప్పుడు ఆయన ప్రతి విషయంలో మాకు ఎట్లయితే రాజకీయంగా అన్నగారు సూచనలు చేసేవారు, పరిపాలనలో కూడా ప్రతి విషయం తెలుసుకోవడంలో మాకు కమిషనర్ గారు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారం అందించారు. దానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఎక్కువ సమయం కూడా ఏదంటే మున్సిపల్ అధికారులు నేను ఈవినింగ్ టైం స్పెండ్ ఎక్కువ చేస్తూ ఉండేది. ఆయన ప్రతి విషయం నేను అడిగినప్పుడు చాలా ఓపికగా, ఎక్కడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లోకల్ ఎలాంటి విషయాలు కానీ సార్ దీనికి ఎలా చేసుకోవాలి అన్నప్పుడు ఆయన సావిధానంగా నాకు చాలా, ఎందుకంటే ఒక గురువులాగా, అంటే పెద్దవారు నా తండ్రి వయసు ఉన్నటువంటి వారు అన్ని విషయాల్లో కూడా నన్ను కూడా అంటే పుత్ర వాత్సల్యంతో చూసి ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపించడంలో ఆయన ఎంతో తోడ్పాటు అందించారు. ఈ రోజున ఆయన ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం నాకు యాక్చువల్గా కూడా ఏ విధంగా కూడా కోరుతుంది, ఎందుకంటే మేము ఇంతకుముందు చర్చించుకున్నాం. కానీ ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మిగతా సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఒక పద్ధతిగా ఇంత పెద్ద గుర్తింపు తెచ్చినటువంటి చరిత్ర ఇది ఎవరికి ఉందంటే మన మంత్రి గారికి. ప్రతి క్షణం అర్ధరాత్రి కూడా కమిషనర్ గారిని ప్రతిరోజు ఈ సూర్యాపేట పట్టణంలో ఏ విధంగా ఉండాలి, ఏ మార్మూలలో ఏమి జరుగుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది ఉంది, ఎక్కడ అభివృద్ధి కావాలి, ఎక్కడ వెనుకబడి ఉన్నదని చెప్పి ప్రతి క్షణం కూడా కమిషనర్ గారిని ఆదేశిస్తూ ఒక అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన మంత్రి గారు. వారి యొక్క ఆలోచనలు అమలు చేసిన వ్యక్తి మన కమిషనర్ గారు. వాస్తవానికి కొంతమంది కౌన్సిలర్లు కావచ్చు, కొంతమంది అధికారులకు కావచ్చు ఇబ్బంది ఉన్నది, కొంతమంది ఇబ్బంది పడ్డరు కూడా. పడ్డరంటే అది మన మంచి కోసం. మన మంత్రి గారు కలలుగన్నటువంటి ఒక అభివృద్ధిని సాధించడానికే మనందరం కూడా సహకరించినాం. వారు కూడా ఒక గొప్పగా ఒక ఆఫీసర్ లెక్క కాకుండా పొద్దున లేవగానే 5 గంటలకే వార్డుల్లో తిరుగుతూ నైట్ 10 వరకు కూడా ఎక్కడ చిన్న సమస్య వచ్చినా స్పందిస్తూ, ఎక్కడ మంత్రి గారికి చిన్న చెడ్డ పేరు లేకుండా వారి యొక్క పేరును కాపాడే విధంగా మన కమిషనర్ గారు పనిచేశారు. వారికి మన కౌన్సిలర్స్ కానీ, సిబ్బంది కానీ, చైర్మన్ కానీ అందరూ కూడా సహకరించారు. మరి అదే మున్సిపల్ కమిషనర్కి ఇంత పెద్ద ఎత్తున వీడ్కోలు సభ చేయడము, ఎవరు కూడా ఏ అధికారులకు కూడా వాళ్ళ ఆఫీసుల వరకే పరిమితమై ఉంటుంది. ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా చేయడం అనేది తన పనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనకు సూర్యాపేట ఇంత మంచిగా డెవలప్ అయ్యి ఇంత ప్రగతి పదంలో నడుస్తున్నందుకు మన మంత్రి గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు కమిషనర్ గారు సహకరించి సూర్యాపేటని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతున్నారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా కేటీఆర్ గారు పట్టణ ప్రగతి పురస్కారాల్లో మన సూర్యాపేట మున్సిపల్కి
మున్సిపాలిటీకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అత్యధికంగా వసూలు చేసినందుకు గాను, అలాగే సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ మనం వేస్టేజ్ చేయకుండా ప్లాస్టిక్ బ్రిక్స్ గాను దాన్ని ఇంకా మ్యాట్స్ని కూడా తయారు చేసేసి మున్సిపాలిటీకి ఆదాయాన్ని ఇచ్చి అదేవిధంగా మంచి పేరు తీసుకొచ్చినారు. దీనికి మనం ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా ఈ విధంగా చేయలేదు. మనకు ఎస్పెషల్లీ సూర్యాపేటలో ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఎక్కడ కూడా డంపింగ్గా ఉండేసి దాన్ని వేస్టేజ్ చేసేసి ఉంటుంది. ఇక్కడ దాన్ని రీసైకిల్ చేసేసి అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఇది కూడా మన సూర్యాపేట మున్సిపాలిటీకి ఒక గొప్ప గర్వకారణంగా చెప్పుకోవాలి. మనకు ఇప్పుడు సూర్యాపేట అందరు చెప్పినట్టుగా కోవిడ్ టైంలో మాత్రం మన మున్సిపాలిటీ సిబ్బంది భయం లేకుండా అందరూ కూడా సహకరించిండ్రు. ప్రతి వార్డు కూడా ఏ ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా కూరగాయలతో సహా మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసిండ్రు. దీన్ని మనం కూడా గుర్తించాలి. అదేవిధంగా మన మంత్రివర్యులు మనకు ఇవరికి లేకుండా ట్యాంక్ బండ్ కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ అన్నీ మనకు ప్రగతిలో ముందుకు పోతుంది. ఈ ట్యాంక్ బండ్ కూడా మనకి ఇవరికి సూర్యాపేటలో ఎక్కడికి వెళ్ళడానికి కూడా ప్రజలకు ఒక వాకింగ్ ఏరియా కానీ ఒక పార్కులు కానీ లేదు. కానీ మన మంత్రి గారు మన జగన్ వచ్చినాక వీటన్నిటినీ క్రియేట్ చేసేసి దానికి మున్సిపాలిటీ సిబ్బంది కూడా మంచిగా సహకరించి ఎప్పుడు కూడా నీట్గా ఉంచేసి ట్యాంక్ బండ్ అనేది మనకు ఒక గొప్ప ఐడియాగా ఉంది. సూర్యాపేట పలానా రామానంద రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి చెప్పుకునే విధంగా కష్టపడేటువంటి వ్యక్తి మన కమిషనర్ గారిని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అంటే కమిషనర్ గారి గొప్పతనమే కాదు, యథా రాజా తజా ప్రజా. ఇక్కడ రాజు గట్టివాడు, ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి తానే స్వయంగా రోజు 18 గంటలు కష్టపడి ఉమ్మడి నల్గొండ జిల్లా హైదరాబాద్లో పరిపాలన చేసి నా సూర్యాపేట ఏమైతుందని చెప్పి అర్ధరాత్రి కూడా వచ్చి సందర్ చెరువు కట్ట మీద నడుచుకుంటూ చూసేటువంటి వ్యక్తి మన మంత్రి గారిని సందర్భంగా మనం చేస్తున్నాం. శ్రమలో కౌన్సిలర్ల కష్టం కూడా చాలా ఎక్కువ ఉంది, చైర్మన్ కష్టం ఉంది, మంత్రి యొక్క సూచనలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం, ఇవన్నీ ఉండటం వల్లనే వారు కూడా చేయగలిగారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. 1,60,000 జనాభా ఈ పట్టణంలో, 1,02,000 ఓట్లు, 48 వార్డులు, 30 కోట్ల బడ్జెట్. ఇంకా పట్టణ ప్రగతిలో నెలకు ₹1 కూడా అదనంగా ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసీఆర్ నాయకత్వంలో మరి తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రమంతా కూడా వచ్చేటువంటి వనరులు కూడా ఈ ప్రభుత్వం కల్పించింది. అందుకని మరి ఖచ్చితంగా ఏనాడు కూడా రామాంజల్ రెడ్డి మరి నేను చూసిన కాలంలో ముఖ్యంగా కరోనా టైంలో ఒక పక్క ఏ పదార్థంలో ఎవరు చచ్చిపోయారో తెలిసి కూడా ఆ పక్కింట్లో కూడా ఉన్న కొడుకులు పిల్లలు కూడా రాకుండా ఉన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ ద్వారా బుల్డోజర్ వేసుకొని ట్రాక్టర్ల మీద తీసుకుపోయి వాళ్ళను మరి ఖననం చేసినటువంటి పరిస్థితి మున్సిపాలిటీకి ఉంది, వారికి ఉందని సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. హైడ్రోజన్ కొట్టేటువంటి సందర్భం ట్రాక్టర్లు వేసుకొని ఐసోలేషన్ దగ్గర పేషెంట్లు ఉన్నటువంటి సందర్భం, అనేక సందర్భాల్లో మున్సిపాలిటీ వారే కాదు కౌన్సిలర్లు కింద ఉన్నటువంటి స్టాఫ్ మరి ఆ శ్రామికుల కష్టం కూడా మరవలేదని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే మరి ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా సుమారు 300 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఇటీవల ఈ 3-4 సంవత్సరాల్లో. నాకు వీడ్కోల్పడడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా మంత్రి గారికి మనం క్షమించాలి సార్, తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. నాకేమాత్రం కూడా ఇది లేదు, ఎందుకంటే నేను చాలా చోట్ల పనిచేశాను, చాలా ఇబ్బందులు కూడా పడ్డాను. కానీ నాకు ఏ రోజు ఏ ఇబ్బంది కలగకుండా ఈ 3 సంవత్సరాలు నన్ను ఎదురుపెట్టి నన్ను ఇక్కడ పనిచేయడానికి ఇంత అభిమానాన్ని సంపాదించడానికి కారణం మీరే సార్. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళాలని నిలబడిపోతున్నాను తప్ప కూడా నాకు ఇంకా ఇది చేసినటువంటి మా మంత్రి గారికి మరియు మా రాజ్యసభ మెంబర్
ఎప్పుడు పూజ చేసినా మాట్లాడి కమిషనర్ గారు ఏంటి ఏం జరుగుతుందని చెప్పి అది తెలుసుకుంటున్నాం. ఎన్నుకున్నటువంటి వెంకయ్య యాదవ్ గారికి, మా చైర్పర్సన్ అన్నపూర్ణ గారికి, మరి మా కౌన్సిల్ ఆశీస్సులతో మేము ఈ విధంగా పట్టణంలో పనిచేయగలిగామంటే ముఖ్యంగా నా స్టాఫ్ కూడా సార్. ఏ రోజు నా స్టాఫ్ నేను ఇబ్బంది పెట్టినప్పుడు ఏ రోజు కూడా నేను కానకుండా నా పని కావాలంటే కూడా ఎంతో ఉండి నా పని చేశాను సార్. ఈరోజు రెవెన్యూ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ 250% ఇంక్రీజ్ చేశాం సార్. దానికి మాకు చేయగలిగానంటే కేవలం నా స్టాఫ్ వల్లే సార్. ఒక శానిటేషన్లో కానీ శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, వాటర్ సప్లైలు కావచ్చు, ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు పరిగెత్తిపోయి పనిచేశాను సార్. నా స్టాఫ్ అంతా కూడా ఇదంతా కూడా చేసినాం కాబట్టి ఈరోజు మేము ముందు మీద ఉంచగలిగాం సార్. మాకు ఈ యొక్క అసలు నేను చూస్తుంటే అసలు నేను మా స్టాఫ్ నేను వద్దు అని చెప్పాను, వెళ్ళిపోతాను నేను వద్దంటే లేదు సార్ అని చెప్పి చేస్తే ఇంతమంది వచ్చి ఈ విధంగా అభినందిస్తాను కూడా నేను కళ్ళ కూడా వచ్చలేదు సార్. అందుకు మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నన్ను ఇంత ఇదిగా చేసినందుకు ఈ అభివృద్ధిలో ఏదైతే మేము చేసామో ఇది ఇంటే కొనసాగాలని నేను ఎవరిడీలో ఒకటే చెప్తాను సార్. నాకు తెలిసినంత వరకు చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు సార్, ప్రతి విషయంలో జోక్యం చేసుకొని చాలా ఇబ్బందులు పెట్టారు, వాళ్ళు చెప్పింది కావాలి. కానీ మీరు ఏ రోజు కూడా నాకు సార్ ఇది ఉంది ఇట్లా ఉంటే ప్రొసీడింగ్ ఇవ్వమని నాకు చెప్తారు తప్ప ఏ రోజు కూడా ఎందుకు కూడా వేయలేదు సార్. దానివల్లనే ఈరోజు ఇది చేయగలిగాము. ఒక రోడ్డు వైండింగ్ కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొని చేయగలిగి ముందుకు చేయగలం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్గా 3 సంవత్సరాలు పనిచేసి ఈరోజు పార్టీ ద్వారా వెళ్తున్న రామారెడ్డి గారికి చెప్పడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరి మున్సిపల్ చైర్పర్సన్ నిర్మలన్నప్పుడు ముందుగా వాస్తవానికి నాకు ఈ సమావేశం రావడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నిలుపుకొని చెప్పడం నాకు ఇష్టం లేదు పని. ఇష్టం లేని పని బలవంతం అనేది అనిపిస్తారు. అసలు నేను ఇక్కడికి ఎట్లా వచ్చిందని దానికి ఒక పెద్ద కథ ఉందని చెప్పాలి. అది చెప్తాం పైన మీకు 2 రకాలు ఉంటుంది. అది మా దాంట్లో వాళ్ళ దగ్గర కేసీఆర్ గారి దగ్గర ఎవరినో ఒకరు పట్టుకొని ఈయనకి పోస్ట్ కావాలని చెప్పి వస్తే చేసే పైన కుదరదు. ఏదో ఒకటి మాయ చేసి ఏదో ఒకటి చెప్పి పోయి నాకు ఇట్లా తెలుసు వంట తెలుసు లేకపోతే ఇంకోటి అని చెప్పి చేయించుకునే తర్వాత ఒక పైరు పెడతారు. రెండవదేమో వాళ్ళ శత్రువులు చేసే పైరు ఉంటారు. నేను తీసేద్దాం అని చెప్పి తీసేయడానికి ఒక పైరు ఉంటుంది. అయితే రామాంజలి గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ముందు నేను సస్పెండ్ చేద్దాం అనుకున్నాను. సూర్యాపేట రావడం గోదావరి ఆయన పేరు వినడమే నేను నెగిటివ్ విన్నాను. నాకు వచ్చిన పేరు కూడా అన్నీ వచ్చింది. దీనికంటే ముందు ఇంకొక కథ ఉంది. ఇంకొక అధికారి లేదు, ఆయన హుజూర్ నగర్లో పనిచేస్తుంది. ఆయన మీద చాలా పెద్ద కాంప్లైంట్ తీసుకొని వచ్చాడు. పెద్ద మనుషులు వచ్చి 5-10 నిమిషాలు చెప్తే ఏంటి ఆయన అఫెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి, సస్పెండ్ కూడా చేయాల్సినంత అవసరం ఉన్నాయని విషయం అంతా విన్నా. వినగానే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈరోజు నాకు పట్టుకొచ్చే ఆఫీసర్ మీకు తప్పకుండా ఇక్కడ తీసుకొచ్చుకోవాలనుకున్నాయి. ఆయన రాలేదు నాకు ఇక్కడ పోస్టింగ్ ఏమన్నా. చెప్పిన వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళ కథ ఏంటి అనే విషయం దాని మీద నేను ఆలోచన చేస్తే ఆయన స్ట్రిక్ట్ ఆఫీసరు, వీళ్ళు చేసే పర్యటన లొంగుతలేడు, అందుకే తీయాలని వచ్చి నాకు అర్థమైంది. పర్యటన లొంగరుడే నాకు కావాలని చెప్పేసి సరే నేను అప్పుడు నాకు విద్యుత్ శాఖ అడగాలి లేదు, ఆ సిఎంపి కోపం
పంపిన తర్వాత చూస్తే నాకు ఆయన రాలేదు. ఏమైందో నాకు కూడా గుర్తులేదు. ఎందుకంటే పాప ఈయన వచ్చి నన్ను అడగలేదు, నాకు ఇయ్యండి సార్. ఎవరైతే ఆయన శత్రువులు వచ్చి చెప్పారో దాన్ని బేస్ చేసుకుంటే ఆయన క్లియర్ చేసుకొని నేను సీఎండికి పంపిస్తే ఆయన ఎందుకు నాకు పోస్ట్ ఇయ్యలేదు. కొద్ది కాలంగా నాకు విద్యుత్ శాఖ వచ్చింది. విద్యుత్ శాఖ రాగానే ఆయన బొకే పట్టుకొని వచ్చి నేను 7,000 సులభడి పంపడానికి ఏమనుకోవడం సార్ నన్ను సీఎం గారిని పిలిచి ఈ మినిస్టర్స్ సీఎం గారు అందరూ ఉండే ఏరియా ఇది, మనం పవర్ ఏం లేదు, అసలు ఇబ్బందులు ఉన్నాం, నువ్వు ఈమె ఉండాలని చెప్పి నన్ను ఇక్కడనే పెట్టింది సార్. ఇప్పుడు ఈ ఏరియాకే నేను ఉన్నా అని చెప్పి నేను మన సూర్యపేటకు వస్తామని సార్ తమకు అవకాశం ఇస్తే ఎదురు కదా సార్, అంతకంటే అదృష్టం వస్తారు. ఎట్లయినా సీఎం నేను పిలిచి మొట్టమొదటి పోస్టింగ్ అని చెప్పి సూర్యపేట తీసుకోవచ్చు. నాకు వీళ్ళు చెప్పేటప్పుడు ఆయన వ్యతిరేకంగా చెప్పేటప్పుడు చెప్పిన మాటలల్లా 16 మందిని సస్పెండ్ చేసింది ఇప్పటికని చెప్పి నేను అక్కడ నచ్చింది. నాకు ఎలక్ట్రిసిటీలో ఢిల్లీ 16 మందిని సస్పెండ్ చేసేంత మొనగాడంటే వాడు ఎంత గట్టోడు అయితే జైలుగా కానీ ఇక్కడ మామూలు చదువు వీడు పనుడు ఏం చెప్పి నాకు అర్థమైంది. తర్వాత రికార్డు చూస్తే నిజంగా మంచి పనుడు. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి గారి విషయం గురించి సరే చెప్పిళ్ళు అయిపోయిన తర్వాత షాద్నగర్ పోయినారు, శంషాబాద్ షాద్నగర్ పోయినారు, షాద్నగర్ పోయి సరే నడుస్తుంది. నేను నా మిత్రులు అండి మున్సిపాలిటీలో నాకు నా ఫ్రెండ్స్ నాకు గట్టోడు కావాలని రాష్ట్రంలో చూడకూడదు కనుక ఒక 2 పేర్లు తెచ్చి మీరు ఉన్నాడు కానీ మరి ఈయన తను గొప్ప ఉండే మీద అప్పట్లో ఒకసారి మమ్మల్ని అడిగిన సంగతి ఏందని అన్నారు. సరే ఆలోచిస్తున్నాను, ఇక్కడ నేను తెలియలేదు చెప్పలేదు మాట్లాడలేదు కానీ ఆలోచిస్తాను. ఈ లోపల సూర్యాపేటలో పత్రికలు రాశాను. ఈయనను తీసుకొచ్చిన పెద్ద పైరవి గారు ఈయన వ్యతిరేకంగా రాసిన పత్రికోడు అది చూసిన నేను నా వాట్సాప్ వస్తాను. నువ్వు అయితే ఈయన అక్కడ ఉన్నట్టుంది సూర్యాపేటకు, నేను రాకముందే భయపడుతున్నట్టు నేను అక్కడ తప్పకుండా ఉండదని చెప్పేసి అనిపించింది. అంటే ఒక మనిషి యొక్క పని విధానం అది మంచి అయినా చెడైనా వెళ్ళిపోతుంది ప్రజల నోట్లో వచ్చి. ఒక మనిషి ఏం చేయలేడు వాస్తవానికి. ఇవాళ మేము కూడా పాలసీలు చేస్తాం కానీ పాలసీని ఇంప్లిమెంట్ చేసి దాని కార్యరూపంలోకి అమల్లోకి తీసుకొచ్చి ఫలితాలు ఇచ్చేది అధికారులు. కౌన్సిల్ తీర్మానం చేసినా గవర్నమెంట్గా మేము పాలసీలు తీసుకొని పంపించినా అమలు చేయాల్సింది, దాని కార్యరూపంలో తీసుకోవాల్సింది హరితహారం కార్యక్రమం. మేము పాలసీ చేస్తాం, పైసలు ఇస్తాం. కానీ ఇంటికి చెప్పి పెంచడం పెట్టడం కావచ్చు, దాన్ని పెంచి పెద్ద చేయడం కావచ్చు, దాని ఒక చెట్టు రూపంలో మనం ఊహించగలిగితే అధికారులదే కీలకమైన పాత్ర అభివృద్ధిలో ఎప్పుడైనా సరే. చాలామంది తెలియక మేము చెప్తే ఆఫీసర్ కావాలి. చాలామంది పాపం ఎమ్మెల్యే వ్యక్తులు వస్తుంటున్నారు కూడా అనుభవం మనకు ఉండదు. వాళ్ళు ఒకసారి సర్వీస్లో జాయిన్ అయితే 38 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారు. తప్పకుండా వాళ్ళ అనుభవం అనేది మనకు కూడా అవసరం. మనం 5 ఏళ్ళ ముందు పోయేవాళ్ళు నేర్చుకోగలిగితే వాళ్ళ నుంచి నేర్చుకోగలగాలి. మనం ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేస్తూనే అందులో ఎక్కడైనా మనం ఇచ్చే ఆదేశాలలో లోపాలున్నా పొరపాట్లున్నా మనకు కొంత పక్షపాతం కూడా ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు వచ్చి అన్న ఇది కాదు అది చేయాలి అనుకుంటారు. అందులో మనకు తప్పులు చేయించే అవకాశం ఉంటుంది. కానీ ఇది నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇది వద్దు సరే అని మనకు చెప్పగలిగిన వాడిని సరైన అధికారి, అటువంటి అధికారి నిజాయితీ ఉండే అధికారులు ఉంటేనే మన పని అమలు అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచనలన్నీ అమలు చేయాలంటే మనకు అటువంటి అధికారులు ఉండాలి. తప్పకుండా మనం చెప్పిందని నేను అధికారం ఉంటే మనం గొప్ప మూస్తాడు తప్ప మనకు ఉపయోగపడడు.
అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్తాను ఈ సందర్భంగా. కొంతమంది చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు ఉంటారు, ఆ పనిని ఇష్టపడి ప్రేమించి చేస్తారు. నేను చాలా సందర్భాల్లో రామోజీని చూసేవాడిని, ఒకసారి నేను కోపడ్డాను. నేను పొద్దుగాల 9కి ప్రోగ్రామ్ పెడితే ఎక్కడైనా ఒకసారి 8కి కూడా పెడితే పోయేవారికి నైట్ డ్రెస్లో ఉండేవాడు. ఎప్పుడో 3-4 గంటలకు లేచి బజార్లో తిరగడం మొదలు పెడితే ఇక అదే పద్ధతిలో దాంట్లో లీనమై నేను డ్రెస్ మార్చుకున్నా లేదా నేను డ్రెస్ చేసినా టీ తాగినా టీ చేసినా సోయిలో కూడా పనిచేసింది. అప్పుడు అది ఉండాలి, అధికారులు పనిచేసేటప్పుడు పనిలో లీనమయ్యే తత్వం ఉండాలి, అది అవసరం. అది మనకైనా ప్రజాప్రతినిధులుగా మనకైనా ప్రభుత్వ అధికారులైన వాళ్ళకైనా మనం చేసే పనిలో లీనమై పనిచేయడం అనేది ప్రధానమైనది. అందరూ గొప్పగా మెచ్చుకోవాలని చూడాల్సిన అవసరం లేదు. అందరు మెచ్చుకునేవాడు ఎవరు కూడా అసలైన పనులు కాదు. నువ్వు చేసే పనిలో తప్పకుండా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అందరూ చట్టాన్ని గౌరవించి చెప్పినట్టు విని పోయేటోళ్ళే ఉండరు. ఉంటే చట్టాలు నియంత్రణలు అక్కడ ఉండవు. వాటిని వ్యతిరేకించేటోళ్ళు వాటిని అధిగమించేటోళ్ళు తప్పకుండా ఉంటారు. అవి అసలైన బ్రాండ్ అంబాసిడర్లు కాదు. మంచిగా పనిచేసేవాళ్ళకి, చిత్తశుద్ధి పనిచేసేవాళ్ళకి, పేరు తెచ్చేవాళ్ళు కావాలి. చట్ట వ్యతిరేకులు తప్ప చట్టం కాదు. అవి గంటోళ్ళ నుంచి వచ్చింది ఈయన పోస్టింగ్ కూడా. అది అవసరం, నిక్కచ్చిగా ఉండాలి. ఒకవేళ రోడ్డు మీకు వచ్చి ఇల్లు కట్టుకున్నాడు, తప్పకుండా ఒకరు ఉండాల్సింది. ప్రజలకు కదా ఉంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కావుతుంది కదా, రోడ్డు వెడల్పు ఉండాలి కదా, ఇది ఉండాలి అధికారం. అది చేయలేని అధికారం కావాలి. ఇంకా ఇంటి మాట్లాడుకొని మనమే కాడితే మనకి మాయమాటలు చెప్పిపోతే మన పని కదా. ఆ వాటి కౌన్సిలర్ కదా, మరోసారి ఎన్నికల్లో చైర్మన్ కదా, ఎమ్మెల్యే కదా. ఇక్కడ అసలు అధికారి యొక్క చిత్తశుద్ధి తెలిసేది, అధికారి ఫలితం తెలిసేది ఇక్కడ తెలుస్తుంది. సో నిజంగా అట్లా పనిచేసే అధికారులు ఉంటారు, తప్పకుండా చాలామంది ఉంటారు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళకి వేరే చిత్తశుద్ధి పనిచేసే ఉంటారు, కానీ చిత్తశుద్ధి పనిచేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇవాళ తెలంగాణ 8 ఏళ్లలోనే 80 సంవత్సరాల అభివృద్ధిని సాధించింది. వాస్తవం నేను ఇవాళ ఇప్పుడే వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో ఒక క్లిప్పింగ్. సూర్యాపేటలో 2014 ముందు ఏం సీన్ లేదు. మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటాం. ప్రతి సంవత్సరం వేసవి వచ్చింది, ఎండాకాలం వచ్చిందంటే సూర్యాపేట పోలీస్ స్టేషన్లో 200-300 మంది మహిళలు ఉండేది. వారానికి ఒకసారి వచ్చే ట్యాంకర్ కొడుకు కొట్టుకొని పాపం మనుషుల కొడుకు ఒక మీద నీళ్ళ కొడుకు పోయి పోలీస్ స్టేషన్ కోసం దుస్థితి ఉండేది అని. ఇవాళ గుజరాత్లో ఉంది ఆ స్థితి. ఇవాళ ఇంతకుముందే వచ్చింది ఒక వీడియో. గుజరాత్ రాష్ట్రంలో మహిళలు నీళ్ళ కొడుకు కొట్టుకుంటారు ఇవాళ. మరి తెలంగాణలో కేవలం 8 అంటే 8 ఏళ్లలో ఎట్లా మాయమైన సమస్య మాత్రం వేస్తే పోతాయా? ఒకడొకడు అక్షరం దాని వల్ల అజ్ఞానం మాట్లాడతారు. కేసీఆర్ గారి గురించి చెప్తాడు వాడి వాళ్ళ ఆ బండోడు గుండోడు సమాధానం. ఎందుకు జరుగుతుంది నాకు గుజరాత్లో మహిళలు ఇవాళ కూడా ఎందుకు కొట్టుకుంటున్నారు బిడ్డలతోని? ఎందుకు నల్లగొండ జిల్లాలో లేదు, ఎందుకు సూర్యాపేట లేదు, ఎందుకు తెలంగాణలో ఏ ఊళ్ళో కూడా లేదు? బిడ్డలతో పోరాటం ఎందుకు మాయమైంది? ఇంతకుముందు మిత్రులు చెప్పారు. ఎందుకు ఇవాళ పవర్ హాలిడే ఈ దేశం మొత్తంలో జరుగుతున్నాయి? అన్న అన్న ఇక్కడ చూడండి ప్లీజ్. గణేష్ అన్న
ఇక్కడ ఉంది సార్ అందరు మేడం ఎక్కడ చూడండి తిననా సార్ కొంచెం పక్కన కొంచెం పక్కన రండి సార్ కొంచెం 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 జరగండి ప్లీజ్ గణేష్ అన్న కొంచెం గణేష్ ఓకే గణేష్ గారు కొంచెం పక్కన డాక్టర్ ఈ మంచి ప్రైజ్ దొరికిందా నిలబడండి సార్ उसको ఐదో వార్డు క్యాంటీన్ సిబ్బంది జవాన్ ఇక్కడ వేదిక జరుగుతాం రమేష్ ఇక్కడనే అవునండి అవునండి ఓకే 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 వస్తాను పొద్దున్న పొద్దున్న ఓకే చూడండి మేడం వైడ్ ఉండండి వెనకున్న కూడా కనపడాలి రైట్ చూడండి నువ్వు జరగాను
ఓకే అంతే జరగండి. మీరు పక్క జరగండి. మేడం అదే సార్ మున్సిపాలిటీ అన్ని సెక్షన్ల హెడ్స్ దయచేసి పైకి రావాలి. మనం గజమాలతో గౌరవ మేడం కనపడే కొంచెం వెనక్కుండండి సార్. సార్ కొంచెం వెనక్కుండండి సార్. ప్రసాద్ అండి నిలబడు. ఇక్కడ సార్ అలా నువ్వు వెళ్ళిపెట్టు కొంచెం కొంచెం అక్క ప్రజలకు జేబీములు. మా జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు వెంకన్న గారు నా వినయి అంటే ఈ ప్రభుత్వంలో జరిగేది ఒక మా కార్యకర్త ఇలేకరే పిల్లాడు బిచ్చం ఇలేకర్ అయిన ఈయన సేవ్ చేసుకున్నానంటే మన ఎస్ఐ గారు చాలా దారుణమైంది. అది కూడా హాస్పిటల్ లేకుండా ఎలా దెంగుతుంటే నేను ఫోన్ చేసి చెప్పిన నువ్వు హాస్పిటల్ నుండి ఒక్కొక్కరనైనా ఆనే ఉండు పానం బాయ్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నల్గొండ హాస్పిటల్ నుండి మళ్ళా సూపరింటెండెంట్ను కొట్లాడి తెచ్చి గ్లూకోజులు ఎక్కించి మీరు ఏంటికి వెనక ఒత్తిడి ఉందా ఏంటికి పేషెంట్ని మీరు పంపనీకి మేము ఎవడో ఒత్తిడి చేస్తున్నారని మాట్లాడి నేను చెక్ చేయించి గారు అని కూడా మనవి చేస్తున్నాను. ఈ ఎస్ఐకి ఎవరు ఇచ్చిన కొట్టనికి అని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అవి ఇల్లేకలు కాకుండా కూడా మాలమానాడు అధ్యక్షుడు కూడా అయినా కూడా నేను మాలమానాడు అధ్యక్షుడు అంటే మాలకుంటూ ఉంటారు ఇంకా కులమేడ ఉందరా అని నిలదీసి కొట్టి బాగా అరికాలకెట్టి కొట్టిండు, కడుపులో ఇస్తాను చేతులు మొత్తం ఆసినవి. చాలా సీరియస్ ఉంది ఆ మ్యాటరు. అందు గురించే డిఎస్పీకి చెప్పినాం ఇది ఇమ్మీడియట్గా గిట్ట మీరు న్యాయం చేసి అన్యాయం జరిగింది క్యాండిడేట్కు న్యాయం జరగకపోతేనంటే పెద్ద ఎత్తున మేము డిఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తామని కూడా డిమాండ్ చేసి వచ్చిన అందు గురించనే నేను మేకా వెంకన్న మాలమానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు సంస్థలు నిర్వీర్యమైపోయి ఇవాళ ప్రభుత్వాలు అజమాయిషి చేస్తూ ఉన్నాయి. ఒక ప్రభుత్వ అధికారి ఒక చిన్న డిస్ప్యూట్ విషయంలో స్థానికంగా మన దగ్గరలో ఉన్నటువంటి తుంగతుర్తి గ్రామానికి సంబంధించినటువంటి భిక్షం అనేటటువంటి రిపోర్టర్కి సంబంధించినటువంటి విషయంలో ఒక పత్రికా విలేకరతను ఒక కుల సంఘం నాయకుడు
డబ్బుల వ్యవహారంలో ఇద్దరి మధ్య వచ్చినటువంటి తగాదా విషయంలో పోలీస్ స్టేషన్కు అవతలి వారు పిటిషన్ ఇస్తే చట్టపరంగా సివిల్ డిస్ప్యూట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశమే లేదు ఎస్ఐకి. అయినప్పటికీ అతిగా ప్రవర్తించి అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి అక్రమంగా కేసు పెట్టి అతని మీద దాడి చేయడం, కొట్టడం అనేది ఎంత అమానుషమైనటువంటి చర్య అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి సమాజంలో రోజు రోజుకు. మరి దీనికి పోలీస్ వ్యవస్థ కారణం, ప్రభుత్వం కారణం. దీని మీద సరి అయినటువంటి గైడ్లైన్స్ ఇచ్చి డీజీపీ గారు మరి అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు వీటిని అరెస్ట్ చేయకపోయినట్లయితే రానున్నటువంటి రోజుల్లో దళితులకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు ఇదే రకమైనటువంటి ట్రీట్మెంట్లు పోలీస్ స్టేషన్లలో జరుగుతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతాయి తప్ప న్యాయం ఎక్కడ కూడా జరగదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మాల మహానాడు ఏం డిమాండ్ చేస్తుందంటే ఆ భిక్షం అనేటటువంటి వ్యక్తి విషయంలో దురుసుగా ప్రవర్తించినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలి, అతని మీద చర్య తీసుకోవాలి, అతని మీద క్రిమినల్ కేసు బుక్ చేసి అతన్ని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ సోదరుడు రిపోర్టర్ను తప్పకుండా మరి ఆదుకోవాలని చెప్పి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అయినా సరే ఇవాళ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని అవసరమైనప్పుడల్లా తెర మీదికి తీసుకొచ్చి ఎస్సీలను ఒక బ్లాక్మెయిల్ చేసేటటువంటి, ఒక డార్క్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప అవసరం లేకపోయినా కూడా ఎప్పుడో 30 ఏళ్ల కింద పెట్టినటువంటి డిమాండ్ను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు ఏమాత్రం సరిపడనటువంటి డిమాండ్ పట్టుకొని ఇంకా మేము వర్గీకరణ చేస్తామని చెప్పి పార్టీలు మాట్లాడుతున్నాయంటే వర్గీకరణ చేయమని ఎవరు అడుగుతున్నారండి? ఇక్కడ ప్రజలు అడుగుతున్నారా? సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1990స్లో 1980స్లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ని తీసుకొని అవ్వాల వర్గీకరణ డిమాండ్ పుట్టింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు వర్గీకరణకు అవసరమే లేదు. ఎందుకంటే ఆంధ్రాలో మాలలు ఎక్కువగా డెవలప్ అయ్యారు, మాలల జనాభా ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో మాలలు, మాదిగలు ఈక్వల్గా ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కానీ లబ్ధి పొందుతున్నారు. రాజకీయాల్లో ఎక్కువగా మాదిగలు లబ్ధి పొందుతున్నారు. అయినా సరే మాలలు ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పట్లేదు, దీన్ని అడ్డుకోవట్లేదు. అయినా సరే పార్టీలు వాళ్ళ భుజాన్ని వేసుకొని వర్గీకరణ చేస్తామని మాట్లాడుతున్నాయంటే కేవలం వర్గీకరణ అనేది మీరు ఎస్సీలను వాడుకుంటానికి, విభజిస్తానికి, రాజ్యాధికారాన్ని దూరం చేయడానికి మాత్రమే చేసేటటువంటి కుట్ర తప్ప వేరే విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ అట్లాంటి చర్యలను మానుకోవాలి. లేకపోతే రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా మాలలు, దళితులు కూడా ఏకమై మీ పార్టీలకు బుద్ధి చెప్తాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకెవరన్నా మాట్లాడతారా?